కాలు ఇరిగినప్పుడు ఏడుస్తా, బైక్ మీద నుంచి కింద పడినప్పుడు ఏడుస్తానంటే దానికి యేసుప్రభు దగ్గర విలువే లేదు. చింత ఉండాలి నీకు, ఈ వేదన ఉండాలి, నీ పిల్లల గురించిన వేదన ఉండాలి. గర్భఫలము ఆయన ఇచ్చు, అది స్వాస్థ్యము. వాళ్ళు పెళ్లి చేస్తే పక్కకు తోలితే, ఏయ్ ఉద్దరుడా, ఏయ్ ఏయ్ ఇక్కడ చూడి, పెళ్లి చేస్తే వాళ్ళు మా జంగిల్ కూత కుయ్యాకు వాళ్ళు మా మాట విన్నారు. ఆసుపత్రిలో పడితే ఆడదు, ఫవదు సున్నిక, అది అంతకంటే ఇది ఇంతనా? ఆమె ఏమని మాట్లాడింది తెలుసా? నేను ప్రభునందు విశ్వాసము గలదానని ఎంచితే మీరు నా ఇంటికి రండి. మరి నువ్వు పొందితే నీ పిల్లల్లా, నీ పిల్లలు పొందితే నీవు పొందితే నీ భార్యలే. రక్షింపబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు ఆ రక్షణ అనుభవం బట్టి, పొందిన బాప్తిస్మ అనుభవం బట్టి, అంగీకరించిన సత్యమును బట్టి వారు నడుచుకున్నారు కనుక ఆ ఇంటిలోని వారికి భయం వచ్చేసింది.